మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నట్లు కనిపించిన జనసేన కానీ ఇప్పుడు సంధిస్తున్న అస్త్రాలను చూస్తూ ఉంటే ఆ మౌనంలో చాలా వ్యూహాలకే పదును పెట్టిందని అర్థమవుతోంది. టీడీపీ వైసీపీలకు ధీటుగా లెఫ్ట్ బీఎస్పీలతో కూటమి కట్టడం, ప్రకటించిన మేనిఫెస్టో విడుదల చేసిన అభ్యర్థుల జాబితా, భాగస్వామ్య పక్షాలకు సముచిత గౌరవం, ప్రచార వ్యూహం ఇలా అనేక పొలిటికల్ స్ట్రాటజీలకు జనసేనుడు మెరుగులు దిద్దారని తెలుస్తోంది. భాగస్వామ్య పార్టీలకు భారీగా సీట్లు ఇవ్వటం వెనుక పవన్ వ్యూహమేంటి? ఏపీలో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు టీడీపీ వైసీపీలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైంది. నోటిఫికేషన్ వెలువడుతున్న వేళ జనసేన బీఎస్పీ లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. సిపిఐ సిపిఎంలకు 2 లోక్సభ 7 అసెంబ్లీ సీట్లు కేటాయించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సిపిఐకి పాలకొండ, ఎస్కోట, విశాఖ వెస్ట్, నూజివీడు, మంగళగిరి, కనిగిరి, డోన్ అసెంబ్లీ స్థానాలతో పాటు అనంతపురం, కడప లోక్సభ స్థానాలు కేటాయించగా సిపిఎంకు కురుపాం, అరకు, రంపచోడవరం, ఉండి, విజయవాడ సెంట్రల్, సంతనూతలపాడు, కర్నూలు అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు, నెల్లూరు లోక్సభ స్థానాలు కేటాయించారు జనసేన అధినేత. పోరాటాలు చేయడానికే కాకుండా చట్టసభలోనూ వామపక్షాల పాత్ర ఉండాలని ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైందని, డబ్బులతో పోటీ చేసే రాజకీయానికి స్వస్తి చెప్పాలని తాము నిర్ణయించామని చెప్పారు పవన్. జనసేన పార్టీ బీఎస్పీ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసుంది. సో దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము చాలా చర్చలు జరిగినాయి, ఏ సీట్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫైనల్గా మేము నిర్ణయించుకుంది సిపిఎం 7 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అలాగే సిపిఐ 7 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో సీట్ల సర్దుబాటు జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టాలని, టీడీపీ వైసీపీ గుత్తాధిపత్యానికి దెబ్బ కొట్టాలని జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని సిపిఎం కార్యదర్శి మధు చెప్పారు. డబ్బు రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్న మంచి ఉద్దేశంతో తమ పార్టీలు ప్రజల ముందుకొస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలో నెలకొన్న తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ యొక్క గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయాలని, డబ్బు రాజకీయానికి స్వస్తి పలకాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కాంబినేషన్ ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉంది. అందువల్ల ఒక సీటు అటో ఇటో ఏమైనప్పటికీ కూడా ఉమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని, బీజేపీని, కాంగ్రెస్ని అందరినీ కూడా ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పేసి అలాంటి ప్రతిఘటన కార్యక్రమానికి నాందివాచకంగా ఈరోజు ఈ ఒప్పందం జరిగింది. దేశీయ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలన్న ఉద్దేశంతో జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఇతర అభ్యుదయ భావాలన్న వ్యక్తుల సహకారంతో పనిచేయాలని నిర్ణయించామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విభజన హామీల విషయంలోనూ అన్ని విషయాల్లోనూ రాష్ట్రానికి అన్యాయం చేశారని బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందన్నారు. ఏనాడు ప్రజా సమస్యలపై వైసీపీ పోరాడలేదని ఆయన విమర్శించారు. జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి అనేక మంది మేధావులు, అదేవిధంగా ప్రజాతంత్ర శక్తులు, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారందరి సహకారంతో కూడా మేము ముందుకు పోవడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ దేశ రాజకీయాల్లో స్పష్టంగా మార్పు రావాలి, అదేవిధంగా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలని మేమందరం కూడా కోరుకుంటాము. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త పోకడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఒక ఏకపక్ష విధానాన్ని ముందుకు తీసుకుపోయారు. మన రాష్ట్రానికి అన్ని విషయాల్లో కూడా, ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల అమలు విషయంలో, ప్రతి దాంట్లో కూడా మనకు సంపూర్ణంగా అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పోవాలని మేము కోరుతా ఉన్నాం. పొత్తులో భాగంగా ఇప్పటికే బీఎస్పీ 3 లోక్సభ 21 అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగుతోంది. ఇక మిగిలిన 140 అసెంబ్లీ 18 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది జనసేన పార్టీ. మరి ఈ థర్డ్ ఫ్రంట్ ఏపీలో ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందో చూడాలి.